బ్రేకింగ్ చూస్తున్నాం. గత ప్రభుత్వం శాంతి భద్రతలను గాలికి వదిలేసిందని హోంమంత్రి అనిత విమర్శించారు. విశాఖ సెంట్రల్ జైలులో ఫోన్ కనిపించిందన్న ఆరోపణలతో ఆమె విశాఖ సెంట్రల్ జైలును పరిశీలించారు. జైలులో గంజాయి వాడుతున్నారనే ఆరోపణలు వచ్చాయన్న అనిత విశాఖ సెంట్రల్ జైలు లోపల వివాదాస్పద ఘటనలపై విచారణ జరుగుతోందని తెలిపారు. ఇప్పటికే కొంతమందిని విశాఖ కేంద్ర కారాగారం నుంచి ఇతర జైళ్లకు బదిలీ చేసినట్లు తెలిపారు. ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఉపేక్షించేది లేదని అనిత హెచ్చరించారు. గత ప్రభుత్వ నిర్వాహకం వల్లే జైళ్లలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆమె మండిపడ్డారు. విశాఖ జైల్లో ఘటనలపై కమిటీ వేశామన్న హోంమంత్రి 10 రోజుల్లో నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అటు తన పిఏ జగదీష్ వ్యవహారం పైన హోంమంత్రి అనిత స్పందించారు. జగదీష్ వ్యవహారాలు తెలిసిన తర్వాత అప్రమత్తమయ్యారన్నారు. పదే ఆరోపణలు రావడంతో ఆయన్ను 10 రోజుల క్రితమే దూరం పెట్టానని చెప్పారు. పార్టీకి నష్టం కలుగుతుందనుకుంటే తన పిల్లల్ని కూడా దూరం పెట్టేస్తానని అనిత సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. దానికి పెద్ద వివాదం ఏముంది? నేను తీసి 10 రోజులు అయింది, మీకు నన్ను తెలిసింది. చంద్రబాబు నాయుడు గారికి నాకు ప్రైవేట్ పిఏ, నేను జీతం ఇచ్చుకుంటున్న అబ్బాయి, ఓకే, విషయం తెలిసింది, తీసి పడేసాం. వాస్తవం నాకు ఆరోపణలు వచ్చినాయి. నేను 2-3 సార్లు అలర్ట్ చేశా, మంచి పద్ధతి కాదు అని. నేను ఒకటేనండి, గవర్నమెంట్కి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ డ్యామేజ్ అవుతుంది అనుకుంటే నా సొంత పిల్లల్ని కూడా పక్కన పెట్టడానికి నేను సిద్ధంగా ఉంటాను.